సాధారణంగా ఈ గ్రంథి నిర్మాణం పనితీరు ఎలా ఉంటాయి అంటే నార్మల్ పర్సన్స్లో? అసలు ఈ గ్రంథి మనకి ఎందుకుంది, సో మనము ఆ గ్రంథి యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకుంటే అసలు ఆ గ్రంథి మనకు అవసరమా లేదా, మనం సర్జరీ చేయించుకోవాలా లేదా అని క్లియర్గా ఐడియా వస్తుంది. ఫస్ట్ ఇది ఏంటంటే ఒక వాల్నట్ షేప్, అంటే మన ఆక్రూట్ అంటాం కదా, అంత సైజులో ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ మనకు కిడ్నీస్ ఉంటాయి. కిడ్నీస్ నుంచి 2 పైపులు వస్తాయి, దాన్ని యురేటస్ అంటాం. ఈ యురేటస్ 2 కలిసి బ్లాడర్లోకి వెళ్తాయి. అంటే బ్లాడర్ అంటే ఏంటి, యూరిన్ స్టోర్ చేసే ఒక బ్యాగ్ లైక్ స్ట్రక్చర్, దాంట్లోకి వెళ్తాయి. ఆ బ్లాడర్లో స్టోర్ అయిన యూరిన్ మనకు బయటికి రావాలి. ఆ బయటికి రావాలంటే ఒక పైప్ ఉంటుందన్నమాట. ఆ పైప్ని యురెత్రా అంటాం. ఎక్కడైతే ఈ యురెత్రా లాస్ట్ పైప్ ఉంటుందో ఆ పైప్ చుట్టూ ఒక గ్లాండ్ ఉంటుందన్నమాట, ఒక వాల్నట్ షేప్డ్ గ్లాండ్. సో దాన్నే మనము ప్రోస్టేట్ గ్లాండ్ అంటాం అనమాట. మనం ఏం చెప్పుకున్నాం, 25 ఏళ్ళ వరకు పెరుగుతుంది. 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ 50 ఇయర్స్ వరకు ఆ గ్రోత్ ఆగుతుంది. 50 ఇయర్స్ తర్వాత పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే, సో మనకు బ్రెయిన్లో ఒక గ్లాండ్ ఉంటుంది, ఒక పార్ట్ ఉంటుంది అన్నమాట, దాన్ని హైపోథాలమస్ అంటాం. ఈ హైపోథాలమస్లో ఎప్పుడైతే టెస్టోస్టిరాన్ హార్మోన్, అంటే మెయిన్గా ఇది సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్స్ రావడానికి కానీ లేకపోతే సెక్షువల్ డ్రైవ్ ఉండడానికి కానీ ఈ హార్మోన్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఈ బ్లడ్లో ఈ హార్మోన్ లెవెల్స్ పడిపోతుందో మన హైపోథాలమస్ అని మనకు బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది, డిటెక్ట్ చేసి ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది అనమాట. సో దీన్ని ల్యూటైజింగ్ హార్మోన్, రిలీజింగ్ హార్మోన్ అంటారు. ఆ హార్మోన్ రిలీజ్ అయిన వెంటనే అది యాంటీరియర్ పిట్యూటరీ పైన యాక్ట్ చేసి పిట్యూటరీ గ్లాండ్ ఏంటంటే యూటిలైజింగ్ హార్మోన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. దీని పని ఏంటంటే ఈ ప్రోస్టేట్ పైన ప్లస్ కిడ్నీ పైన మన గ్లాండ్స్ ఉంటాయి, అడ్రినల్ గ్లాండ్స్ అని, అదేవిధంగా టెస్టిస్ మగవాళ్ళల్లో ఉంటుంది. సో దీనిపైన యాక్ట్ చేసి ఒక హార్మోన్ రిలీజ్ చేసే అదే టెస్టోస్టిరాన్ హార్మోన్ అనమాట. ఇంకో ఎంజైమ్ ఉంటుంది, 5-ఆల్ఫా రిడక్టేజ్ అనే ఒక ఎంజైమ్, ఇది ప్రోస్టేట్ గ్లాండ్లో ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఈ టెస్టోస్టిరాన్ని డైహైడ్రోటెస్టోస్టిరాన్గా మారుస్తుంది. ఎందుకు డైహైడ్రోటెస్టోస్టిరాన్ హార్మోన్ మనకి ఇంపార్టెంట్ అంటే, ఇది టెస్టోస్టిరాన్ హార్మోన్ కంటే డైహైడ్రోటెస్టోస్టిరాన్ చాలా పవర్ఫుల్ హార్మోన్. ఇది మెయిన్గా ఎందుకు, మగవాళ్ళలో విగర్ ఉంటుంది చూసారా, నేను ఏదో సాధించాలి, సో ఆ ఫైటింగ్ కెపాసిటీ కానీ లేకపోతే ఆ కాంపిటేటివ్ స్పిరిట్ కానీ, వాళ్ళకి చాలా పెయిన్స్ వస్తాయి. ఈ పెయిన్స్ అంటే ఫిజికల్ పెయిన్ కాదు, సైకలాజికల్గా ఆ ఎండ్యూరెన్స్ కానీ ఆ తట్టుకునే శక్తి డైహైడ్రోటెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఇస్తుంది. సో అందుకు ఈ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మగవాళ్ళలో 50 ఇయర్స్ తర్వాత బాగా పెరుగుతుంది అనమాట. అంతేకాకుండా ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది సెక్షువల్ యాక్టివిటీలో చాలా యూస్ఫుల్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆడవారి వజైనల్ సెక్రీషన్స్ ఉంటాయి కదా, ఇది చాలా అసిడిక్గా ఉంటుంది. ఈ డైహైడ్రోటెస్టోస్టిరాన్ హార్మోన్ వల్ల ఈ ప్రోస్టేట్ ఏం చేస్తుందంటే ఆల్కలైన్ ఫ్లూయిడ్స్ సెక్రీట్ చేస్తుంది. అంటే ఈ స్పర్మ్ మొటిలిటీ కానీ, స్పర్మ్కి శక్తి ఇవ్వడం కానీ, స్పర్మ్ ఆడవారి వజైనల స్టిక్ కావడము, అక్కడి నుంచి స్విమ్ చేసుకుంటూ ఫర్టిలైజ్ చేయడము, అంటే మగవారి సెక్షువల్ యాక్టివిటీ కూడా ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది చాలా ఇంపార్టెంట్. వీలైనంత వరకు మనము ఈ ప్రోస్టేట్ గ్లాండ్ని సేవ్ చేసుకోవాలి, అంతేగాని అనవసరంగా దాన్ని కట్ చేసి తీయడం కానీ చేయకూడదు అనమాట.